మేడం కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంకి వచ్చి దాదాపు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ కాలంలో పరిపాలన ఎలా ఉంది? గతంలో వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది? ఈ కూటమి వచ్చిన తర్వాత ఎలా ఉంది? అప్పటికిప్పుడు చూస్తే మార్పు ఎలా ఉంది? మనకంటే కూడా ప్రజలకు బాగా తెలుస్తుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు బాగా అయితే ప్రభుత్వం యొక్క ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం అందరూ ఊపిరి పీల్చుకున్నారనే మనం చెప్పుకోవచ్చండి. మేడం గతంలో చూస్తే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యవస్థ కూడా విధ్వంసం అని చెప్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళకి అధికారం పరిపాలించడం చేతకాక ఇలాంటి ప్రకటనలు చేస్తున్న వైసీపీ చెప్పింది. దాంతో భాగంగా మాజీ మంత్రి రోజా గారు చెప్తారు. ఎలా స్పందిస్తారు ఒక మహిళకి? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 151 స్థానాల్లో ఉన్నటువంటి అన్ని స్థానాల్లో సడన్ గా 11 స్థానాలకు అయిందంటే ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత లేకుండానే, వారి యొక్క పరిపాలనలో వ్యతిరేకత లేకుండానే మరీ అంత ఆ స్థానానికి మరి దిగజారుతుంది అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించుకోవాల్సిన విషయం అండి. ఇప్పుడు గతానికి కూడా పోలిసి ఎలాంటి మార్పులు వచ్చింది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూటమిలో అధికారం రాకముందు పవన్ కళ్యాణ్ గారు అనేక వాగ్దానాలు చేశారు. రాష్ట్రంలో మహిళకి ఏదన్నా అన్యాయం జరిగితే ముందు నిలబడతా అన్నారు. సుగాలి ప్రీతి ఎలాగైపోయింది? సుగాలి ప్రీతి పేరుతో పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టడానికి అదొక ఉదాహరణ. డిప్యూటీ సీఎం అయ్యారు, 1 ఇయర్ అవుతుంది, కనీసం సుగాలి ప్రీతి అలాగే ఉంది. అంటే గతంలో జరిగిన విషయాలన్నిటికీ కూడా ప్రత్యేకంగా ఆయన తీరుస్తాను స్వతహాగా అని అన్నారు. సొంతంగా నా సమస్య వల్లే తీసుకుని ప్రతి మహిళా సమస్య తీరుస్తాను అన్నారు. అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉన్న 5 సంవత్సరాల లోపు ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏదైనా ఇబ్బంది ఏదైనా అయినప్పటికీ కూడా తీరుస్తానని చెప్పారు. అదే విధంగా ఖచ్చితంగా కూడా కళ్యాణ్ గారు చేస్తారని నమ్మకంతోనే మేమంతా కూడా ఉన్నాం. ప్రతి మహిళకి అండగా ఉంటా ఒక అన్నయ్యలాగా అంటున్నారు. నిజంగా ఒక అండగా అన్నయ్యలాగా ఉంటున్నారా? ప్రతి వైసీపీ పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడ అంటున్నారు? అయ్యయ్యో ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రశ్నిస్తాన నాయకుడు ఏమైపోయాడు? మీరు అలా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పి అనేది వైసీపీ పదే చెప్తారు. ప్రతి సమస్యలోని పవన్ కళ్యాణ్ గారే ముందు ఉంటున్నారు. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చి నిలబడుతున్నారు. అక్కడ ఆర్థిక సహాయం కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి డొనేషన్లు కానివ్వండి, ప్రతి ఒక్క ప్రజలకు కూడా ప్రత్యేకంగా అందుతుంది. ప్రత్యేకంగా ఆయన లేకపోయినప్పటికీ పరోక్షంగా కూడా పార్టీ కార్యకర్తలతో, అదే విధంగా నాయకులతో, ఎమ్మెల్యేలతో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కళ్యాణ్ గారు అయితే ప్రత్యేకంగా కమిటీలు నిర్వహించి మరి ఆయన పరిపాలన అనేది కొనసాగిస్తున్నారని ప్రజలు మరొకసారి తెలుసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా ఆయన పాల్గొన్న మహిళలకు న్యాయం చేసిన 4 ఉదాహరణ చెప్తారా? అంటే మీరు అలా రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతున్నాయి, మహిళల మీద దాడులు, అత్యాచారాలు, రేపులు జరుగుతున్నాయి, కనీసం స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడ అనేది వైసీపీలు చెప్తారు. అధికార ప్రతినిధి శ్యామలా గాని రోజా గారు గాని వీళ్ళంతా ప్రశ్నించేది ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? గతంలోకి ఇప్పటికీ అత్యాచారాలు తగ్గినాయా లేదంటారు మీరు? గతంలోకి ఇప్పటికి పోలిస్తే మహిళల మీద దాడులు తగ్గినాయి కదండి. మరి నిత్యకృత్యం జరుగుతున్నాయని వైసీపీ చెప్తుందండి. చూపించమనండి, రమ్మానండి, డిబేట్ లో పాల్గొమానండి. గతంలో చూసుకున్నట్టు ఎన్నో అరాచకాలు ఇప్పుడైతే ప్రస్తుతం మరి ఏ విధంగా అయితే తగ్గిన ప్రభుత్వం ఎంతైతే ఎఫెక్ట్ ఎంతైతే ముందు చూపుగా ఉంటుంది అనేది దానికి తగ్గటువంటి డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ప్రతి మహిళకి ఇబ్బంది లేకుండా రేయబావుళ్ళు మరి ప్రభుత్వం ఆదుకుంటుంది, అండగా ఉంటుందని నేనైతే తెలియజేస్తున్నాను. మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ ఎలా ఉంది? అధికారం రాకముందు ఎలా ఉంది? ఇప్పుడు ప్రెసిడెంట్ అధికారంకి వచ్చారు, కూటమిలో 1 ఆఫ్ ద పర్సన్ గా ఉన్నారు, గేమ్ చేంజర్ గా మారారు పవన్ కళ్యాణ్. అప్పటికప్పుడు చూస్తే పార్టీ బలపడిందా బలహీనపడిందా? బలపడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక స్థానంగా ఉన్న పార్టీ 21 స్థానాలకు వచ్చి రేపు ఇంకా ముందుకు వెళ్తుందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే పార్టీ ఎదుగుదల అలా అంచెలుగా ముందుకెళ్తుందని మనం చెప్పుకోవాలండి. ప్రజలతో కనెక్ట్ అయ్యే విధంగా జనసేన పార్టీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అట్రాక్ట్ చేయగలుగుతుందా? ఇదివరకు మా నాయకులు గానీ, మహిళలు గానీ, లేదంటే కార్యకర్తలు గానీ ప్రజల్లోకి వెళ్తే పార్టీ నుంచి వచ్చారు అని ఆ సందర్భంలో అంతవరకు అంటే ప్రతిపక్ష నేతలుగానే మమ్మల్ని చూసేవారు. ఇప్పుడు అధికార పక్షంలో మేము చేయగలం, ఏ సమస్య అయినప్పటికీ మేము వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు అంటే తెలుగుదేశంతో పాటు మమ్మల్ని కూడా సమపాసంగా చూస్తున్నారు. మేము ఏ సమస్య అయినా సరే జనసేన పార్టీ వాళ్ళు, సమస్య ఎక్కడ ఉన్నా సరే జనసేన పార్టీ గుర్తొస్తుంది, జనసేన పార్టీ వాళ్ళు చేస్తారు అనేటువంటి విషయంలోనే ప్రజలు ముందు చూపుతున్నారు. ఎన్నికల ముందు ఉన్నటువంటి స్పీడ్ జనసేన పార్టీలో ఇప్పుడు ఎందుకని తగ్గిందంటారు? ఆ ఫైర్ గతంలో వైసీపీ కొంటున్నప్పుడు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే జనసేన వీర మహిళలు గానీ నాయకులు అక్కడ వాలిపోయేవాళ్ళు, ఉండిపోయేవాళ్ళు. నా పర్సనల్ గా నేను అనుకునేది ఏంటంటే ప్రతిపక్షానికి అధికార పక్షానికి రెండింటికి కొంచెం డిఫరెన్స్ అని ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆ సమస్యని రెక్టిఫై చేసి దాన్ని తీర్చే విధంగా ఉండాలండి. రెక్టిఫై చేయాలంటే ఆ సమస్య ఆ యొక్క ఏదైతే ప్రాబ్లం డిపార్ట్మెంట్కి ఇచ్చి ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఆ ఇష్యూని క్లియర్ చేసేటువంటి విధానంలో ముందుకెళ్తుంది. సో దానికి టైం పడుతుంది.
అనేది నా ఒపీనియన్ అండి. అంటే 2024 ముందు ఏదైతే వైసీపీ పార్టీలో మిగతా పార్టీలు ఉన్నారో గతంలో వీళ్ళందరూ కూడా అనేకమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు నాయకులు. ఇప్పుడు అదే నాయకులు అంతా కలిసి ఈరోజు జనసేన పార్టీలో ముఖ్య నాయకులుగా ఉన్నారు, జనసేన పార్టీలో చేరారు. అట్లాంటి పార్టీ నాయకులందరికీ జనసేన పార్టీ కేరా పడ్డాగా మరి ఏం చెప్తారు, ఎలా స్పందిస్తారు? అది అసలు అలాంటి విషయం అయితే లేదండి. తప్పు చేస్తే ఎలాంటి వ్యక్తినైనా సస్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు వినుత కోట గతంలో ఆరోపణలు ఎదుర్కొంటే నాయకులే ఈ రోజున పార్టీ మారితే పునీతులు అయిపోతారా? అవునండి. ఇప్పుడు వినుత కోట గారు ఉన్నారు, జానీ మాస్టర్ ఉన్నారు. ఇలాంటి ఆరోపణలు ఎవరి మీదైనా తప్పుడు ఎలిగేషన్స్ వస్తే వాళ్ళని ఖచ్చితంగా పార్టీ సస్పెండ్ చేస్తుంది. పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా అలర్ట్ గానే ఉన్నారని నేను చెప్తున్నానండి. అంటే ఇది అనేది గతంలో వైసీపీ పార్టీలో టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీడీపీకి వచ్చారు, జనసేనలోకి అయితే ఎక్కువ మొత్తంలో రాలేదంటే. ఇప్పుడు నేర చరిత్ర రాజకీయాల్లో సహజం అంటారు, కానీ అటువంటి రాజకీయాల్లో మనం ఉన్నప్పటికీ కూడా నేర చరిత్ర లేని వాళ్ళనే మాక్సిమం కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు పార్టీలోకి అనేది నా ఉద్దేశం అండి. అంటే అలాంటి పరిస్థితి లేదంటారు? అలాంటి పరిస్థితి అయితే నాకు ఎక్కడ కనిపించలేదు క్లియర్ కట్ గా. ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ అంతా హ్యాపీగా ఉన్నారు. కూటమి అంతా బాగానే ఉందంటే పార్టీ అన్న తర్వాత అనేక రకాల ఎలిగేషన్స్ వస్తుంటే ప్రతిపక్షాలు ఎప్పుడైనా సరే ప్రశ్నిస్తుంటే దానికి సమాధానాలు చెప్తా వస్తారు. మీకు తెలియదే ఉంది, రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి విషయాలు సంగతులు అలాంటివి వస్తూనే ఉంటే దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు, వాటి తగ్గ సూచనలు సలహాలతో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు అనేటువంటిది నా ఉద్దేశం. అంటే పైకి కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు అగ్రనాయకులు అయితే హ్యాపీగా ఉన్నారు, కింద గ్రౌండ్ లెవెల్ లో ఇస్తే ఆ పరిస్థితి లేదు. గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు జనసేన పార్టీ ఉంటే నాయకులు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఉన్నారు, పెత్తనం ఎవరిదండి? ఏ పార్టీలో అయినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్ లో ఉండే కార్యకర్త ఎప్పటికీ నలిగిపోతూనే ఉంటారండి. అది ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, లేదంటే వైసీపీ పార్టీ అయినప్పటికీ కూడా గతంలో మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు బాగానే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉన్నారు, ఎంపీలు బాగానే ఉన్నారు, అప్పుడు కార్యకర్తలే నలిగిపోయారు. ఆ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈ రోజు నేను పర్సనల్ గా చూస్తే వాళ్ళు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసి వాళ్ళ ఫ్యామిలీలు అవి డిస్టర్బెన్స్ చేసి తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన పార్టీ ఒకరి మీద ఒకళ్ళు అంటాం, ఇలాగా ఒకరికొకళ్ళు ఇరుపక్షాలు కొట్లాట్లు ఎప్పుడు కార్యకర్తల మధ్యలోనే జరుగుతుంది తప్ప నాయకులు ఎప్పుడు కూడా సేఫ్ గానే ఉంటారు, సెక్యూర్ గానే ఉంటారు. ఇది నా ఒపీనియన్. అంటే పార్టీలో గతంలో పార్టీ అంతా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన ఉన్నారు, అధికారం చేపట్టే కూడా కింద కేడను పట్టించుకోవట్లేదని ఒక ఆరోపణ ఉంది. మీ పరిస్థితి ఏంటి? మీ జిల్లాలో చూస్తే మీరు ఒక వీర మహిళగా ఉన్నారు, చాలా మంది వీర మహిళలు చాలా పార్టీ కోసం త్యాగం చేశారు, ఖర్చు పెట్టుకున్నారు, జాబులు కూడా మానేసి వచ్చి వర్క్ చేశారు, అధికారం వచ్చి దాదాపు సంవత్సరాలు అవుతుంది. అటువంటి వారికి ఏమన్నా పార్టీ ఏమన్నా గుర్తించి గుర్తింపు ఏదన్నా నామినేట్ పదవి కానీ ఏదన్నా గుర్తించిందా? ఖచ్చితంగా పార్టీ గుర్తించుకుంటూ వస్తుంది. ఇప్పుడు జనసేన పార్టీలోనే చూస్తే ప్రతి ఒక్కరికి అంటే టైం పడుతుంది, సంవత్సరం అయింది కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అంటే కూటమిలో ఉన్నాం కాబట్టి అందరి నిర్ణయాలు సేకరించి మనకి ఎంతవరకు వాళ్ళు ఇస్తున్నారు, ఎన్ని పదవులు అయితే మనకి సపరేట్ చేశారు దాంట్లోనే సర్దుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. జనసేన పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, మిగతా ఏ పార్టీ అయినా అధికారం చేపట్టేటప్పటికి కొంచెం ఇబ్బందులు అయ్యి ఫేస్ చేయాల్సి వస్తుంది. అందులోనే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టడం మూలంగా కొంచెం ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే పడిందని నేను అంటాను. ఆ ఒత్తిడి మూలంగా కొంచెం కార్యకర్తలు నలగటం అది ఏ రాజకీయ పార్టీలో అయినా సహజం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. పార్టీలో ఉన్న వ్యక్తులం కాబట్టి ఇది జరుగుతుంది, మా నాయకుడు ఆలోచిస్తాడు, మా గురించి మాకు న్యాయం చేస్తాడు అనేటువంటిది మన ఇంట్లో మన కుటుంబ పెద్దలు ఎలా అయితే ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో అలాగే మన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని వేచి ఉండాలి అనేది నా ఒపీనియన్. జనసేన పార్టీలో ఉన్న క్యాడర్ మీరు సంతోషంగా ఉన్నారా, హ్యాపీగా? ఎప్పటికీ కళ్యాణ్ గారు ఏ పదవి లేనప్పుడు, ఏ పదవి మాకు ఇవ్వలేనప్పుడు, ఆయన 0లో ఉన్నప్పుడు మేము తోడున్నాం. ఈ రోజు 21 స్థానాల్లో ఆయన బ్రహ్మాండంగా ఉంటాయి, డిప్యూటీ సీఎం స్థానాల్లో అంత పెద్ద హోదాలో ఉంటే మాకు సంతోషం కాకపోతే ఇంకేంటండి.